దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజు గారి పాదాల బిందాలకు శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ఈ సత్యాన్న పురాణాలు అద్భుతమైనటువంటి నీతి కథల రూపంలో మనకు అందిస్తున్నాయి. ఉదాహరణకి విశ్వామిత్రుడు బ్రహ్మపదం పొందేందుకై తీవ్ర తపస్సులో నిమగ్నమై ఉన్నప్పుడు ఆయన మనస్సు లోతులలో దాక్కొని ఉన్న వాసన బాహ్యంగా మేనక రూపంలో వచ్చి తపస్సును భగ్నం చేయడం, తరువాత పశ్చాత్తాపంతో మాయమోహాల పట్ల విచలితుడై తీవ్ర భగవద్ధ్యాన నిష్ఠుడై బ్రహ్మపదాన్ని పొందే కథ ఈ సత్యాన్నే మనకు బోధిస్తూ ఉంది. అంటే అది వాసన క్షేమే కానీ వాసన లోలత్వం కాదు. సరి ఇక వివరాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ముందర ఉచ్చరించుకున్నట్టుగా బాబాకు ప్రతిరోజు వచ్చే తపాలను స్వీకరించడం, భక్తుల ఉత్తరాలను బాబా చదివి వినిపించడం మరియు బాబా చెప్పిన మాటల్ని తెలియపరుస్తూ ఆయా భక్తులకు ప్రత్యుత్తరం ఇవ్వడం, భక్తుల మనీ ఆర్డర్ ద్వారా పంపే డబ్బులు స్వీకరించి బాబాకు సమర్పించడం వంటివి మాధవరావు చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఒక భక్తుడు బాబాకు సమర్పించమని 2 రూపాయలను మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తాడు. మాధవరావు ఆ మనీ ఆర్డర్ను అందుకుంటాడు. కానీ మనసులో వ్యామోహం చెలెత్తింది. తాను ఆ డబ్బులను బాబాకు సమర్పించకుండా మసీదుకు వెళ్ళే దారిలో పెద్ద ద్వారం వద్ద గుంట తీసి అందులో దాచిపెడతాడు. అలా రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి మాధవరావు ఇంట్లో దొంగలు పడి సుమారు 250 రూపాయల దొంగలించబడ్డాయి. మాధవరావు చాలా దుఃఖిస్తాడు. పోలీసును ఫిర్యాదు చేస్తారు. అప్పుడు మాధవరావు బాబాకు దగ్గరకు వచ్చి, దేవా, నీకు తప్పితే మా ఫిర్యాదు ఎవరికి చెప్పుకోగలం దేవా అని తన వేదనను బాబాకు నివేదిస్తాడు. మాధవరావు బాధనంతా విన్నటువంటి బాబా చాలా శాంతంగా, అరే శ్యామ, ఇందులో ఏముంది, నీ డబ్బు పోయాయి కానీ నీ ఫిర్యాదు తీసుకొని నా వద్దకు వచ్చావు, కానీ నావి 2 రూపాయలు దొంగిలించబడ్డాయి. మరి ఆ ఫిర్యాదు తీసుకొని నేను ఎవరి వద్దకు వెళ్ళాలి శ్యామ అని చెప్పి బాబా అంటారు. అంటే మాధవరావులకి విషయం పూర్తిగా అర్థమైంది. అంటే దేవా, ఆ దొంగతనం నీవే చేయించావా అని చెప్పి అడుగుతాడు. నీవు మహా చెడ్డవాడివిలా ఉన్నావు దేవా, నీ 2 రూపాయల కోసం నాలాంటి పేదవాడికి 250 రూపాయలు దొంగతనం అత్యంత శిక్ష, అంటే అదెక్కడ న్యాయం అని చెప్పి దేవా అని చెప్పి వాపోతాడు. అప్పుడు బాబా అన్యాయంగా ఇలా అంటారు, శ్యామ, నీకు ఏ విధానం అయితే 250 రూపాయలు విలువైనలో నాలాంటి ఫకీరుకు 2 రూపాయలు కూడా అంతే విలువైనవి అని చెప్పి అంటారు. మాధవరావు ఇక ఏమీ మాట్లాడలేక నిశ్శబ్దంగా ఉండిపోతాడు. బాబా ఇచ్చినటువంటి శిక్ష వలన మాధవరావు ధన వ్యామోహం వదిలిపోవడమే గాక బాబా యొక్క సర్వాంతర్యామి తత్వం హృదయంలో బలంగా ముద్రించుకుపోయి తనకు పారమార్థిక హితం చేకూరుస్తుండడంలో సందేహం ఏమీ లేదు. ధనం పారమార్థిక మార్గంలో అవరోధమైనట్లయితే మరి బాబా కొందరు భక్తులకు ప్రతిరోజు కొంత ధనం ఇవ్వడంలోనే అంతరార్థమేమిటి? అనర్థాలని చేకూర్చే అర్థాన్ని, డబ్బుని వారికిచ్చి పరమార్థికానికి దూరం చేయడంలోనూ గూఢార్థం ఏమిటి అనేటువంటి సముచితమైనటువంటి సందేహం కొందరికి కలగడంలో అనుచితం ఏమీ లేదు. అగాధమైనటువంటి సాయి చర్యల్లోని కొంతైనా తెలుసుకునేందుకై అప్రయత్నమవుదాం. ఈ దిశగా ప్రయత్నం చేసేందుకు ప్రయత్నిద్దాం. సాయి సచ్చరిత్రను, సాయి చర్యలను నిశితంగా పరిశీలిస్తే, స్థిమితంగా అవలోకిస్తే బాబా ఎక్కడా కూడా తమ భక్తుల పారమార్థిక జీవితాన్ని మాత్రమే ప్రోత్సహిస్తూ ప్రాపంచిక జీవితాన్ని నిరుత్సాహపరిచిన దాఖలాలే లేవు. మహాత్ములు ఉన్నది భక్తులకు ఐహికంగా ఆముష్టికంగా మేలు చేయడానికే అనేటువంటి నిశ్చితాభిప్రాయాన్ని బాబా తరచూ వ్యక్తపరుస్తూ ఉండేవారు. ఈ వ్యాఖ్యలను సజీవ సాక్ష్యమై దేహదారిగా నడయాలి. దేహ శుద్ధ చైతన్య రూపంలో ఇప్పటికీ నడయాడుతూనే ఉన్నాడు. సాయిని వేడుకున్న ఏ భక్తులు ఒట్టి చేతులతో వెనుదిరగడంలో అతిశయోక్తి లేదు. మూర్తిభవించినటువంటి వైరాగ్యమే తాము ఎల్లవేళలా నడయాడిన కుక్కలు, పిల్లులు తిని వదిలేసిన భిక్షాన్నం భుజించిన